ఇవాళ రేపు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను శాఖల వారీగా సమీక్షిస్తారు. రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే విధంగా ప్రెజెంటేషన్ ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభ ఉపన్యాసాలు ఉంటాయి. ఆ తర్వాత పలు అంశాలపైన చంద్రబాబు సమీక్ష ఉంటుంది. ఎల్లుండి కలెక్టర్లు ఎస్పీలతో సంయుక్త సమావేశం ఉండనుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేస్తారు. మొదట వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై చర్చ జరగనుంది. ఆయా అంశాలపైన సంబంధిత శాఖల కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తారు. తమ ప్రాధాన్యతలు, లక్ష్యాలను కలెక్టర్లకు వారు వివరించనున్నారు. మధ్యాహ్న విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపైన చర్చించనున్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, మున్సిపల్, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. సాయంత్రం రెవెన్యూ శాఖపైన చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అసైన్డ్ చుక్కల భూములు, ప్రీ హోల్డ్ అంశం, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లపైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రెజెంటేషన్ ఇస్తారు. గత సర్కార్ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కీలక సమాచారం తీసుకోవాలని భావిస్తోంది. జిల్లాల వారీగా భూముల ఆక్రమణలపైన డేటా తీసుకురావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎం. కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపైన సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు. పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉండడంతో కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు.